రాయలసీమ ప్రాంతంలో ఒక ఉదాహరణ. మాకు 4 దశాబ్దాలైంది మైలవరం రిజర్వాయర్ కట్టి. తాగేదానికి కూడా నీళ్ళు లేని పరిస్థితి రిజర్వాయర్ ఉన్నప్పటికీ కూడా. కేవలం రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇక్కడ ఎప్పుడైతే 11,000 క్యూసెక్స్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ను సామర్థ్యాన్ని 44,000కు పెంచి, అదేవిధంగా ఈ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమ కానీ, అదేవిధంగా నెల్లూరు కానీ, ప్రకాశం కానీ, అదేవిధంగా ఈ నిర్ణయం వల్ల ఆంధ్ర ప్రాంతానికి కూడా అన్ని ప్రాంతాలకు కూడా ప్రయోజనం కలుగుతుంది. ఎందుకంటే ఈరోజు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ తర్వాత గాలేరీ నగర్ తీసుకొచ్చిన తర్వాత గండికోట రిజర్వాయర్కి నీళ్ళు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా అక్కడ నుంచి మైలవరం రిజర్వాయర్ నీళ్ళు వస్తున్నాయి. ఎప్పుడూ నీళ్ళు లేని పరిస్థితి, కరువు ప్రాంతంతో తాగేదానికి కూడా నీళ్ళు లేని పరిస్థితి, ఏదైనా ఇండస్ట్రీస్ డెవలప్ కావాలన్నా కూడా నీళ్లు లేని పరిస్థితి. అలాంటి పరిస్థితి నుంచి 44,000 క్యూసెక్లకు సామర్థ్యాన్ని పెంచిన తర్వాత పోతిరెడ్డి గాలేరు నగరి ద్వారా నీళ్ళు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా సోమశీలకు నీళ్ళు వస్తూ ఉన్నాయి, చెన్నైకి నీళ్లు పోతూ ఉన్నాయి, నెల్లూరుకి నీళ్లు పోతూ ఉన్నాయి. ఈ విధంగా మనకు వచ్చినటువంటి నిర్ణయం, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం వల్ల ఫ్లడ్ వాటర్ ఏదైతే కృష్ణాకు వస్తుందో వరద నీటిని వాడుకొని వృధాగా సముద్రంలో కలిసిపోయే నీటిని ఉపయోగించుకునే విధంగా ఆ రోజు నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా చాలామంది అడ్డుపడినారు మన రాష్ట్రంలోనే. కానీ ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం. ఈరోజు రాయలసీమకు నీళ్లు తీసుకుంటే ఫ్లడ్ వాటర్ తీసుకున్నప్పుడు శ్రీశైలం రిజర్వాయర్లో సమస్య లేకుండా ఉంటుంది కింది వాళ్లకు. అదేవిధంగా ఈరోజు రాజశేఖర రెడ్డి తర్వాత మనం చూస్తే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు అక్కడ లెఫ్ట్ కెనాల్ ద్వారా, శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ ద్వారా పవర్ జనరేషన్ కోసం తెలంగాణ వాళ్ళు ఉపయోగించినటువంటి నీళ్లు అక్కడ అవసరం లేకుండా జనరేట్ చేస్తూ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు కొత్తగా చేపట్టి పర్మిషన్లు లేకపోయినా కూడా 800 అడుగులు అంతకంటే కింది భాగం నుంచి శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నీళ్లు తరలిస్తూ ఉంటే చూస్తూ నిస్సహాయ పరిస్థితుల్లో వాళ్ళేం పర్మిషన్ లేకుండా ప్రాజెక్టులు కడతా ఉన్నారు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు చేపట్టి పూర్తి చేస్తూ ఉన్నారు. 800 అడుగుల కంటే కింది భాగం నుంచి నీళ్లు తోడేస్తూ ఉన్నారు. దానివల్ల పోతిరెడ్డిపాడు నుంచి కూడా నీళ్లు రాని పరిస్థితి. మనకు పోతిరెడ్డిపాడులో 854 అడుగుల కంటే తక్కువ వస్తే నీళ్లు రాని పరిస్థితి. అంతకంటే డౌన్కి వాళ్ళ నీళ్లు తోడేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏది ఏమైనా ఫ్లడ్ వాటర్ వచ్చినప్పుడు తాగునీటికి కానీ, సాగునీటికి కానీ వెనుకబడిన ప్రాంతాలు అన్ని రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం అన్నిటికీ కూడా ఉపయోగపడే విధంగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని 800 అడుగుల నుంచే నీళ్లు పంపింగ్ చేసి, అదేవిధంగా పోతిరెడ్డిపాడు డౌన్ భాగంలో ఆ కెనాల్లో కలిపే విధంగా ఒక ప్రాజెక్టు చేపట్టి దాదాపు పూర్తి కావచ్చింది. కెనాల్ అంతా కూడా కేవలం పంపులు పెట్టి స్టార్ట్ చేస్తే ఉపయోగపడేటువంటి స్కీము. ఆ రోజు తెలంగాణలోని కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకుల చేత గ్రీన్ ట్రిబ్యునల్లో వేయించి ఆపాలని ప్రయత్నం చేసినప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, మాకున్నటువంటి వరద నీళ్లు వాడుకుంటున్నాం తప్ప మేమేదో నిగ్రహ ఎవరికి అన్యాయం చేయట్లేదు అనే ఉద్దేశంతో తెలంగాణలో మాత్రం ప్రాజెక్టులు పూర్తి చేస్తూ ఉన్నారు పర్మిషన్లు లేకుండా. ఇక్కడ అన్యాయం జరుగుతూ ఉంది. కరువు ప్రాంతం అయినటువంటి తాగునీరైనా ఇవ్వాలనే ఆలోచనతో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మొన్నటి వరకు అధికారంలో ఉన్నంత వరకు కూడా పూర్తి చేయాలని తాపాత్రయంతో ఆయన కాలువలు కూడా తవ్వేసినారు. కేవలం మోటార్లు పెట్టి లిఫ్ట్ చేస్తే పంపుల ద్వారా నీళ్ళు వస్తాయి. అలాంటి ప్రాజెక్టుకు ట్రిబ్యునల్ ఏదో పర్మిషన్ ఇవ్వలేదని చెప్పి కుంటి సాకులు చెప్పడం. అదేవిధంగా నిన్న రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో స్వయంగా చంద్రబాబు నాయుడు గారిని, నేను కేంద్రంలో మీటింగ్కి వెళ్ళినప్పుడు ఢిల్లీలో మేము మాట్లాడి ఒప్పించాను, అయ్యా మీరు ఏదైనా కూడా మీతో మాట్లాడాలంటే అది బెదిరింపా ఒప్పించడమా అర్థం కావట్లేదు. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారే ఈ ప్రాజెక్ట్ ఆపారు. ఆయన ఒప్పించి ఒత్తిడి తీసుకొచ్చి నేను ఆపించానని చెప్పి స్వయంగా అసెంబ్లీలో చెప్పి ఈ కరువు ప్రాంతమైన రాయలసీమకు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్తిగా నష్టం జరిగే విధంగా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారని చెప్పి స్వయంగా ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడినారంటే దానికి ఇంతవరకు కూడా స్పందించలేదు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారంటే ఇది ఏమాత్రం బాధ్యత ఉంది అనేది, ఎందుకు ఈ విధంగా ఒక దుర్మార్గమైనటువంటి శాశ్వతంగా రాయలసీమకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగే విధంగా ఈ నిర్ణయం ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ ఏమాత్రం కూడా స్పందించట్లేదు.